ఓకే. నమస్తే. ఈరోజు జూన్ 7, 2024. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల ఎగ్జిట్ ఫలితాలకి భిన్నంగా అందరూ అనుకున్న అంచనాలకి అందకుండా అవును అనుకున్న అంచనాలకు అందకుండా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్కి అందకుండా అసలు రిజల్ట్ వచ్చింది. అవును అయితే దీంట్లో భారీ షాక్ ఎక్కడైంది అంటే ఒక 3 స్టేట్లు. ఒకటి ఏది మన బీజేపీ గురించి మాట్లాడుతున్నాం కదా. బీజేపీ 303 ఉన్నది, 400 వస్తాయని చెప్పారు ఒక స్టేజ్లో. అవును లేకుంటే అట్లీస్ట్ 300 దాటితేనే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి బీజేపీ ఒక్కదానికి. కానీ తీరా చూస్తే బీజేపీకి 240 దగ్గర ఆగిపోయింది. అవును అయితే ఇక్కడ ఎక్కడ దెబ్బతిందని చూస్తే ఒక 3 స్టేట్లు. ఒకటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్లలో అనుకున్న నెంబర్ల కంటే అపోజిట్గా వచ్చిన నెంబర్లు. అవును అసలు ఏం జరిగింది? ఈ 3 ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఇది నాకు తెలిసి బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మనం ఏం చేసినామంటే డేటా తీసినాము. అక్కడ ఏం ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. మళ్ళీ ఇదొక మొత్తం అంతా ఒక యూనిఫైడ్ లాగా లేదు. ఈ 3 స్టేట్లలో వేరు వేరు ఉంది ప్యాటర్న్. ఒకసారి మనము పెద్ద స్టేట్ యూపీ 80 సీట్లు ఉన్నాయి. 2019లో 60 వచ్చినాయి. ఈసారి 70 వస్తాయి అన్నారు. బీజేపీకి 10 వెళ్తాయి అన్నారు. అవును కానీ తీరా చూస్తే ఎంత మేనేజ్ అయింది? 39 సీట్లు పోయినాయి. అవును నెగిటివ్ అయినాయి. ఇక్కడ 33 వచ్చినాయి. ఏం జరిగింది అసలు యూపీలో? ఏం జరిగింది? అయితే యూపీలో రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో కలిసి 147 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పోయినసారి యూపీ ఒకటి తీసుకుంటే 80 స్థానాలలో 62 స్థానాలు బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే 33 వచ్చినాయి. అంటే దాదాపు 50%. ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ మెయిన్ ఈ మన రిజర్వ్డ్ స్థానాలలో, రిజర్వ్డ్ ముస్లిం ఏరియా ఉన్న స్థానాలలో ఈ బీజేపీ పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది. ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే మాయావతి బీఎస్పీ పార్టీని దాడ మాయావతిని విడదీసి పోటీ చేయించారు. ఈ మేజర్ ఒక డెవలప్మెంట్. ఒకవేళ నిజంగానే మాయావతి కూడా కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉండి ఉంటే ఇంకా దారుణమైన ఫలితం వచ్చేది బీజేపీ పార్టీ యూపీలో. దాన్ని మేనేజ్ చేయగలిగింది. ఆ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ రిజర్వ్ స్థానాలలో 50-50 తీసుకురాగలిగింది. బీజేపీకి సగం వచ్చినాయి, ఇండియా కూటమికి సగం వచ్చినాయి. అంటే బీజేపీ ఏం చేసింది? రిజర్వ్ స్థానాలలో ఫోకస్ చేసింది, సీట్లు పోకుండా. ఈ అన్రిజర్వ్డ్ ప్లేస్లలో వదిలేసింది. వదిలేసిందంటే దాన్ని మరి మనకు వస్తాయని కొన్ని ఉద్దేశంలో. అయితే జనరల్ గా టెండెన్సీ ఏముంది? ఇప్పుడు ఏ రాజకీయ మేధావిని, రాజకీయ జ్ఞానం ఉన్న కదిలిచ్చినా కూడా బీజేపీ పార్టీ ఆధిపత్య కులాల పార్టీ అని అంటారు. అందులో అనుమానం ఏం లేదు. అందులో యూపీలో బ్రాహ్మణులు వీళ్ళంతా చాలా అగ్రెసివ్ గా ఉన్నటువంటి సందర్భం చాలా చూసినాం మనం. ఈ జనరల్ సీట్లలో ఎట్లాగో మనకు వచ్చే సీట్లు అనేది బీజేపీ పార్టీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటది. ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అక్కడ వాళ్ళ దృష్టి పెట్టకపోవడం ఏమైందంటే ఇండియా కూటమికి ఆడ మెజార్టీ స్థానాలు ఎస్పీకి మెజారిటీ వచ్చినాయి. అయితే నాకు అనిపించేది ఏంటంటే ఒక సాచురేషన్ వచ్చింది. 62 సీట్లు అంటే ఆల్మోస్ట్ 80%. 80% సీట్లలో బీజేపీ ఉన్నది. ఇంకొకటి సాచురేషన్ పాయింట్కి వచ్చింది. దానికంటే పెరిగే ఛాన్స్ కనపడతలేదు. ఎందుకంటే అప్పటికి 10 సంవత్సరాలు అయింది. 10 years అయింది. ఒక రకమైన స్టాటిక్ ఉంటుంది. 2019లో గెలిచింది. అంటే మేజర్ స్థానాలు ఆడ. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ఉంది. కొంత యాంటీ గవర్నమెంట్ అనేది కొంత ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. అదొక ప్యాటర్న్. అయితే మెయిన్ రిజర్వ్ లో బాగా కాన్సన్ట్రేట్ చేసిరు, మాయావతిని విడదీయగలిగారు. అంటే వీళ్ళు ఉన్న స్థానాలలో చాలా స్థానాలు పోయినాయి. అది యాంటీ ఇన్కంబెన్సీ. అయితే నాకు ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఈ సంగతి ముందే తెలుసు కాబట్టి ఆ యూపీలో 7 ఫేజుల్లో ఒకటే ఒక స్టేట్ అన్ని ఫేజుల్లో ఉన్నది ఇది. అవును, అన్ని ఫేజులలో యూపీలో ఎలక్షన్ అయినాయి. అవును. అంటే దీన్ని ముక్కలు చేసి జనాలు కన్ఫ్యూజ్ చేసినా కూడా చివరకు డామేజ్ తగ్గించుకున్నారు అనుకుంటాను ఈ లెక్క చూస్తే. అయితే ఇందులో ఇంకొక ప్యాటర్న్ కనబడుతుంది. ఇది 18వ లోక్సభ ఎన్నికలు జరిగినాయి. మొదటి లోక్సభ నుంచి 18వ లోక్సభ వరకు ఇన్ని విడతలుగా ఎలక్షన్ చేసినటువంటి సందర్భం ఇక్కడ కనపడదు.
ఇది మోడీ అమిత్ షా యొక్క వ్యూహమే ఇది. వ్యూహం. అంటే జనాల్ని ఎలక్షన్ ఫ్యాటిక్ లో తీసుకొచ్చారు. ఎస్, అంటే ఒక కన్ఫ్యూజన్ లో తీసుకొచ్చారు. అయితే వాళ్ళు 400 అని చెప్పడం కూడా అదొక మైండ్ గేమ్ తోని మైండ్ గేమ్ ఆడారు. అంటే మళ్ళీ మేమే వస్తాం ప్రిపేర్ చేసిర్రు. 400 పార్ అనేది మైండ్ గేమ్ ఆడిండు మోడీ. సో అంటే ఈ బ్యాక్ ఎండ్ లో ఈ అంచనా వాళ్ళకు ఉన్నాయి ఎక్కడెక్కడ దెబ్బతింటాం అనేది. కానీ బాగానే కవర్ చేసి లెక్కను చూస్తే మరి అంతే కదా. ఇప్పుడు ఇందులో వ్యూహం ఏం కనబడుతుందంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు దాన్ని గుర్తించినట్టే కనబడుతుంది నాకైతే. నీకు అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది బీజేపీ పార్టీ వాళ్ళ అగ్రనాయకత్వం. ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పటికి నుంచి ఆ నియమించే సందర్భం నుంచి మొదలు పెట్టుకుంటే ఆడ చిన్న సందర్భం ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ఉండాలి. కానీ వాళ్ళని నియమించే ప్రక్రియలో సుప్రీంకోర్టు జడ్జిని పక్కా జరిపారు. అంటే యూపీలో మాత్రం స్టార్ట్ అయింది. యూపీలో మాత్రం ఒకటి ఇది పెరగాల్సినంత పెరిగింది బీజేపీ అక్కడ. ఇక పెరిగే ఛాన్స్ లేదు కాబట్టి ఇంతకుముందు ఎపిసోడ్ లో కూడా రిట్రీట్ నార్త్ ఇండియాలో బీజేపీ పెరగాల్సినంత పెరిగింది అన్ని రాదు. లాస్ట్ టైం 300 సీట్లు ఉంటే దాదాపు 260 సీట్లలో బీజేపీ ఉన్నది. ఇక అటు నుంచి పెరిగే ఛాన్స్ లేదు, జరగలేదు. అది సేమ్ ఆ ప్యాటర్న్ లోనే జరిగింది. అది అందుకనే సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ ఫోకస్ చేసి ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం అదే. అది వాస్తవంగా కొంత ఈడ దాన్ని కంపెన్సేట్ చేసుకోగలిగారు. ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటకలో చేసుకోగలిగారు. మేజర్ ఫెచ్చింగ్ ఏంటంటే ఒరిస్సా 100%. ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటకలో కాపాడుకోగలిగింది. పోయినసారి 2019 నిలుపుకుందారు. ఒడిస్సా బోనస్ ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో నిలుపుకోగలిగింది. ఇంకోటి తెలంగాణలో ఏమి అయినప్పటికీ కూడా 4 సీట్లు పెంచి తెలంగాణ 100% రైజ్ అయింది. ఇక్కడ 26 సీట్లు కొత్తవి వచ్చినాయి. అవును, సౌత్ లో. అవును, అంటే అక్కడ 29 సీట్లు పోతే 26 సీట్లు వచ్చినాయి. అంతే కవర్ చేసి యూపీని సౌత్ అని కవర్ చేసి దాదాపు నీకని 29 ఒక్క యూపీని 29 సీట్లు మైనస్ అయినాయి. 26 సీట్లు సౌత్ వచ్చినాయి. సౌత్ లో వచ్చేసినాయి. సరిపోయింది, యూపీకి సరిపోయింది. తగ్గింది 26 కొత్త వచ్చినాయి. ఒడిశా 20, మన 10, 30 ఎక్కువ వచ్చినాయి. ఒడిశా 20, ఈ 10, తర్వాత కేరళ 1, 31 వచ్చినాయి. కొత్త 24, 26 కొత్త 26 కలుపుకొని పెరిగినాయి. అంటే కొత్త న్యూ సీట్స్ మాత్రం 26. అది యూపీలో పోగొట్టుకున్నది సౌత్ లో కవర్ చేసింది, సౌత్ బతికిచ్చింది. రైట్. రాముడు ఏది అక్కడ నుంచి వనవాసం చేసుకుంటే కర్ణాటక వచ్చి మన కిష్కిందలో ఏదైనా కలిసినట్టు ఇప్పుడు ఇక్కడ కిష్కింద కాడ నడుస్తుంది. అది ఇక్కడ వాలి సుప్రీంలు బతికిచ్చారు అనమాట. అదే యూపీ తోటి మనం ఈ ప్యాటర్న్ చెప్పినాం కదా. యూపీలో 33 సీట్లు నిలుపుకోవడానికి వాళ్ళ యొక్క మేజర్ యొక్క వాళ్ళ స్కెచ్ ఏంటంటే రిజర్వ్ స్థానాల్లో కాపాడుకోగలిగారు. ఎందుకు అంటే ఇప్పుడు బిఎస్పీ పార్టీని మాయావతిని చీల్చడమే వాళ్ళకున్న పెద్ద పెచ్చింగ్. సపరేట్ పోటీ చేపించడం అనేది ఓట్లు చీలినాయి. లేకపోయి ఉంటే దాదాపు ఇంకా చాలా కన్సాలిడేషన్ జరిగి ఉంటే ఎస్పీఏ మళ్ళా స్వీప్ చేసేది అన్యాయమైన మెజార్టీ వస్తుండే. రైట్. సో బీజేపీ వ్యూహాత్మకంగా మనం పోయినామనుకుంటున్నాం కానీ యాక్చువల్గా కాపాడుకుంది, కంపల్సరీ కూడా చేసుకుంది దాన్ని. మొత్తం మీద అయితే వాళ్ళు ముందే గ్రహించారు. బీజేపీ తర్వాత ఉత్తరప్రదేశ్ వరకు అయితే ముందు గ్రహించారు, గమనించే వాళ్ళు సౌత్ ఫోకస్ చేసారు. అదొకటైతే. రాజస్థాన్ ఏంది పరిస్థితి అయ్యా అంటే రాజస్థాన్ లో మొత్తం స్థానాలు 25. పోయినసారి 18 వచ్చినాయి, 18 వచ్చినాయి, 12 వచ్చినాయి, 14 వచ్చినాయి, 4 తగ్గినాయి. అక్కడ 4 తగ్గినాయి. ఇది ఎక్స్పెక్టెడే. అవును, ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకు అంటే అక్కడ ఒక విచిత్రమైన ప్యాటర్న్ ఉంది. ఆడ రిజర్వ్ ప్లేస్లలో మొత్తం అంతా బీజేపీ డౌన్ అయింది. అది ఇండియా డామినేట్ చేసింది. అవును, జనరల్ సీట్లోనేమో బీజేపీ రాగలిగింది ఆడ రాజస్థాన్ వరకు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఆడ వసుంధర రాజు లేకపోవడం ఎఫెక్ట్ అని ఇది మనం ప్రైమరీగా అనుకున్నాము. కానీ రిజల్ట్ లో చూస్తే మాత్రం ఇప్పుడు ఈ ఇండియా అలయన్స్ ప్రచారం అయితే చేసిందో రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని, అది కొంతవరకు పనిచేసి ఉండొచ్చు. మరి ఆడ ఇంకొక వ్యతిరేకత గుజ్జర్లు వీళ్ళ ప్రభావం కూడా ఉండవచ్చేమో. అయితే కాంగ్రెస్ కూడా గవర్నమెంట్. అవును, ఇప్పుడు ఆడ గవర్నమెంట్ బీజేపీ ఆ వ్యతిరేకత ఉండవచ్చు, వాళ్ళకున్న ఉండవచ్చు. కాకపోతే పెద్దగా లాస్ ఏం జరగలేదు. 4 సీట్లు మాత్రమే లాస్ జరిగింది. పోయినాయి. ఆడ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అంతా వచ్చినట్టే దాదాపు
ఇంకొకటి మేజర్ స్టేట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్. 18 ఉండే యాక్చువల్లీ 20 దాటితే అనుకుర్రు, 20 అనుకొని ఎగ్జిట్ పోల్ 5-6 పెరిగితే అనుకుర్రు కానీ ఈడ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. 12 వచ్చినాయి. ఈడ యాక్చువల్గా 10 పెరిగే ఛాన్స్ ఉండింది, 12 వచ్చినాయి. ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. కానీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఈ రిజర్వ్ సీట్ లో కాంగ్రెస్ ఆడ సరే కాంగ్రెస్ సపరేట్ పోటీ చేసింది. సరే వెస్ట్ బెంగాల్ జరిగిందా మనం ఇందాక అనుకున్నట్టు. ఇక్కడ ఏమైంది, జనరల్ సీట్లలో ఏది మైనారిటీ డామినేషన్ ఉన్న ప్లేస్లలో క్లీన్ స్వీప్ చేసింది టీఎంసీ. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న, సిపిఎం ఉన్న ఈ ఓట్లన్నీ పోయి టీఎంసీ కన్సల్టేట్ అయినాయి. ఏ పాయింట్ మీద అంటే నాకు తెలిసి ఇక్కడ మైనారిటీ మెజారిటీ మీదనే జరిగింది ఎలక్షన్ ఇక్కడ. అంటే బీజేపీ స్లోగన్ కూడా మెజారిటీ హిందూ పోలరైజేషన్ చేయడం వల్ల వాస్తవానికి బోర్డరింగ్ స్టేట్ కాబట్టి స్టేట్. ఇంకొకటి ఏంటంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆడ ముస్లిం ఓటు ఎక్కువ శాతం ఉంది. అంటే బోర్డర్ అది ఒక సరైన లెక్క లేదు కానీ దాదాపు ఓటింగ్ శాతం 20 నుంచి 22% వరకు ముస్లిం ఓటు ఉంది అనేది ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది సెకండరీ. అది కూడా డామినేట్ చేసి ఉంటది, ఈ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించి ఉంటది. వీళ్ళు ఎక్కడ గెలిచినాయి అంటే రూరల్ లో గెలిచింది. వెస్ట్ బెంగాల్ రూరల్ లో గెలిచింది ఎన్డీఏ. వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి ట్రెండ్ కు ఇది భిన్నంగా ఉంది. అంటే ఎంత పెనట్రేట్ అయింది బీజేపీ అక్కడికి. అదే అంటే ఆడ నీకు రూరల్లో ఆడ టీఎంసీ గవర్నమెంట్ ఉంది, దాని యాంటీ ఇన్కంప్లెన్స్ ఉంటది, వాటర్ లేకపోవడం, వర్షాభావ ప్రభావం ఉండడం, రకరకాల వాళ్ళ యొక్క గ్రామీణ జీవితం దుర్భరంగా తయారు కావడము ఆ ఎఫెక్ట్ ఉంటది కదా. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు యాక్చువల్ స్టేట్ గవర్నమెంట్ లేదు కాబట్టి లేదు, రూరల్ వెస్ట్ బెంగాల్ మాత్రం బీజేపీ సపోర్ట్ చేసి. ఇంకొకటి నీకు సౌత్ ఇండియాలో గానీ వెస్ట్ బెంగాల్ గానీ ఎక్కడైతే ఇంతకుముందు బీజేపీ లేదో, బీజేపీ సీట్ గెలవలేదో, బీజేపీ ప్రాతినిధ్యం లేదో అక్కడ బీజేపీ పట్ల చాలా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది. బీజేపీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు. అది ఆ సందర్భం మనకు ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ టీఎంసీ వర్సెస్ బీజేపీ, మైనారిటీ వర్సెస్ మెజారిటీ లాగానే జరిగింది. కాంగ్రెస్ ఉన్న సీట్ కూడా అయింది. అవును, అధీర్ రంజన్ చౌదరి కన్సాలిడేటెడ్ టువర్డ్స్ టీఎంసీ. అయితే ఆయనకు నేను ఒక 2-3 స్టేట్మెంట్లు చూసిన. ఆయన టీఎంసీ కంటే ఆయన టీఎంసీ వీళ్ళిద్దరు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆయన బీజేపీ తోటి ఎక్కువ సఖ్యత ఉన్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన పీసీ ప్రెసిడెంట్ ఆయన లోక్సభలో ఆయన ఏమో అది తెలియదు కానీ ఆయన పోయిన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన స్టేట్మెంట్లు కూడా ఇతిమిద్దంగా ఉండవు. ఇప్పుడు ప్రజలు గమనిస్తలేరు అని అనుకుంటారు ఈ రాజకీయ నాయకత్వం అంతా కూడా. కానీ ఆయన అగైన్స్ టీఎంసీ, ఆయన బేసిక్గా వెరీ మచ్ అగైన్స్ టీఎంసీ అయినప్పటికీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేవాడు. ఆ సందర్భం దాన్ని ఇప్పుడు పడి ఉంటుంది. ఏముంటుంది అందులో నేను చూసిన ఎలక్షన్ ముందర 2-3 స్టేట్మెంట్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడండి. సో అక్కడ ఏంటంటే ఈ 3 స్టేట్లలో కలిపితే దాదాపు 40 సీట్లు పోయినాయి. అవును, ఆ 40 సీట్లు వచ్చింటే 230 ఈజీ క్రాస్ అయ్యేది. అవును, ఇవాళ ఏ పార్టీ తోటి అవసరం లేకుండా ఉండేది. అయితే ఈ 3 స్టేట్లలో చూస్తే మనం ఒక యూనిఫైడ్ ప్యాటర్న్, ఒక ఫలానా దాని వల్లనే ఇక్కడ జరిగిందంటే లేదు. ఇది అది రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రం లోకల్ ఉన్న పరిస్థితులు అనుగుణంగా జరిగింది. ఇది యూపీలో మాత్రం సాచురేషన్, వెస్ట్ బెంగాల్ అనేమో మెజారిటీ మైనారిటీ, రాజస్థాన్ అనేమో రిజర్వేషన్ సీట్లు. అంటే యూపీలో ఢిల్లీకి దగ్గర ఉన్నటువంటి రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం, 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్న రాష్ట్రం, బీజేపీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఎఫెక్ట్ ఉన్నది, చాలా రకాలుగా ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అంటే ఆ సాచురేషన్ ఒకటి ఉన్నది. ఇంకొకటి పెద్దగా ప్రజల యొక్క జీవన సరళిలో పెద్ద మార్పు చూసిర్రు. కొత్తగా ఇంక చూడడానికి ఏం లేదని ఫీల్ అయ్యి ఉంటుంది కదా. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, వాళ్ళు అనుభవించారు కదా. కొత్త మార్పు ఏమి కనపడలేదు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఈ విధమైన దాదాపు 147 సీట్లలో 59 సీట్లు మాత్రమే గెలవగలిగింది బీజేపీ పార్టీ ఈ 3 రాష్ట్రాలలో. 88 సీట్లు
ఇండియా కూటమికి వచ్చినాయి. అది పెద్ద పెద్ద ఈ 3 రాష్ట్రాలలో. అది కూడా ఆ 2 మేజర్ టీఎంసీ ఎస్పీ మేజర్ పార్టీలు ఆ 2 40-40-80 వాళ్ళకి వచ్చినాయి. కాంగ్రెస్ 99 వచ్చినాయి. మొత్తం సీట్లు 99 కాంగ్రెస్ కంటే ఇద్దరికి 80 పైన ఉన్నాయి. అయితే ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే బీజేపీకి మధ్యప్రదేశ్ లో 29కి 29 వచ్చినాయి. వాస్తవానికి 3 పర్యాయాల నుంచి బీజేపీ ప్రభుత్వం మధ్యలో కాంగ్రెస్ వచ్చినా కూడా దాన్ని కూలదోసి కమల్నాథ్ రూపంలో కూలదోసి మళ్ళీ కమల్నాథ్ కూడా బీజేపీకి వస్తున్న ప్రచారం జరిగింది. అయితే కంప్లీట్ గా ఒక పొలిటికల్ మైగ్రేషన్ జరిగింది అక్కడ. మొత్తం కంప్లీట్ మైగ్రేట్ అయింది పాలిటీషియన్స్ అందరూ. అయితే ఇలా నేను అయితే పాజిటివ్ కూడా ఉంది అక్కడ. అక్కడ అక్కడ లాడ్లీ బెహన్ అని గ్యాస్ అని మంచి పథకాలు అమలు చేయడము. ఆయన మంచి మామ అని పేరు ఉంటుంది ఆయన చౌహాన్, పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన పేరు చౌహాన్ వస్తే లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన. ఆయన మీద మంచి ఒపీనియన్. అయితే అసలు కాంగ్రెస్ జీరో అంటే దానికి కారణం ఏంటంటే కమల్నాథ్ కూడా ఇందులోకి వస్తున్న ప్రచారం. అయితే ఇంకొక ప్యాటర్న్ కూడా మనం గమనించాలి. ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకత్వం ఉంది. ఆడ మధ్యప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, కమల్నాథ్ ఉన్నాడు, చాలా మంది నాయకత్వం ఎంఐఎంలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఈ 3-4 వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలలో ఎంఐఎంఈ నాయకత్వం ఉంటే కూడా ఒక్క ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రచారం చేసిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన పురమాయింపు గాని జరిగిపోయింది. పొలిటికల్ మైగ్రేషన్ జరిగిపోయింది. ఉన్న నాయకత్వాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అది నాయకత్వం. ఆయన పోటీ చేసిండు దిగ్విజయ్ సింగ్, కానీ ఇలాంటి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా 10 సంవత్సరాలు చేసిండు. అయినప్పటికీ కూడా యువ నాయకత్వం కూడా ఉన్నది. కానీ ఎవరిని కూడా అదే బీజేపీతో పోల్చుకుంటే తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఉత్తర భారతదేశంలో తిప్పిరు. చాలా రాష్ట్రాలు తిప్పడం వల్ల ఈ గెలిచిన బీజేపీ సాచురేషన్తో పోయిన సీట్లే తెలుసు నాకు. ఇవన్నీ సాచురేషన్తో పోయిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోలేదని నా వాదన. అదే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉండే వాళ్ళకి కానీ చేయలేకపోయారు. అదైతే బీజేపీకి బాగా మంచి పెచ్చింగ్ వచ్చినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ ఒకటి. ఆ మధ్య నుంచి ఇట్లా వస్తే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలా స్వీప్ లో ఉన్నాయి 2 టాపర్స్ వాళ్ళు. మిగతా యూపీ పోయింది. యూపీ ఉండే ఒకప్పుడు యూపీ, రాజస్థాన్ ఉండే. గుజరాత్ ఎట్లా ఉందనుకోండి. వాళ్ళ 10 ఏళ్ళ తర్వాత కూడా ఇన్ని సీట్లు తీసుకోగలిగారంటే ఒక రకంగా బీజేపీ స్ట్రాంగ్ గా ప్రాపర్ ప్లానింగ్ తో వచ్చినట్టే. 100% సంకల్పించుకున్నట్టు ఇండియా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు 100 సీట్లు కూడా రాలేదు 10 ఏళ్ళ తర్వాత కూడా. అయితే అందరు కలిసి అన్ని కలిపిన సీట్లు కూడా బీజేపీకి ఈక్వల్ కాలేదు. అయితే నేనేమన్నా అంటే ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశం యొక్క సామాన్యుడి జీవితం మార్పు రాకపోయినా కూడా అనడానికి లేదు. 240 సీట్లు వచ్చినాయంటే నువ్వు అట్లంటే నమ్మడానికి లేకపోయినా కూడా, ఎందుకు అంటే ఏ మార్పు లేకపోయినా కూడా నమ్మిరు అనేది గొప్ప విషయం. సరైన ఆల్టర్నేటివ్ లేక జనాలు ఇంకా బీజేపీకి వేస్తున్నారు, బీజేపీ కూడా వేస్తారు. మంచి ఆల్టర్నేటివ్ రావాలి ఇండియాలో. బీజేపీకి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కనపడాలి. అంతే కదా. అది కాంగ్రెస్ సాధ్యం కాదనేది తేలిపోయింది. ఇప్పుడు ఈ దేశం మనకు మొత్తం టోటల్ గా కావాల్సినటువంటి ఏంటంటే సామాన్యుని యొక్క జీవితం దుర్భంగం కాకుండా మంచి జీవితం ఇవ్వాలనేది మన రాజ్యాంగం, మన దేశం కోరుకునేది. ఆ రకమైన లీడర్షిప్ కాంగ్రెస్ తో సాధ్యం కాదు. కొత్త లీడర్షిప్ రావాలి. బీజేపీని అది ప్రాంతీయ ఎట్లా తెలియదు. కాకపోతే ఇప్పుడైతే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ అయినాయి. ఈ సిచ్యువేషన్ లో చాలా స్ట్రాంగ్ అయినాయి. వెళ్ళాలి ఒక లీడర్, మంచి లీడర్. ఇది ఒకందుకు మంచిదే. వీళ్ళ యొక్క ఈ 10 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ ట్రస్ట్ లేదు, బీజేపీకి లేదు. ఈ స్ట్రాంగ్ అపోనెంట్లు అంటే ప్రాంతీయ పార్టీలే. నిన్నటి వరకు నీకు రిజల్ట్ ముందు రోజు వరకు కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలను దొక్కాలనేటువంటి చాలా దుగ్ధం ఉండి వీళ్ళు. ఆ సందర్భం నుంచి నీకు మొదటి 10 సంవత్సరాలు మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఆయన యొక్క
బిహేవియర్ ఎట్లుండే, ఈ రోజు జరిగిన మీటింగ్ లో బిహేవియర్ ఎట్లుండే అనేది వేసుకుంటుంది. కడుపు నిండినప్పుడు ఒకలా, కడుపు నిండి ఆకలి తెలుగు అది ఉంటుంది. కాబట్టి బీజేపీ ఈజ్ ద కింగ్. కాబట్టి ఈ 3 స్టేట్లు దెబ్బ కొట్టినాయి, దాని సౌత్లో కవర్ చేసిరు. కానీ బీజేపీని కొట్టాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ రావాలి, కావాల్సిందే. వీళ్ళతో కాదు, కాంగ్రెస్ అయితే కాదు. కాంగ్రెస్ తోటి అయ్యే పరిస్థితి కనపడతలేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇలా వాళ్ళు ఈ లెక్కన కాంగ్రెస్ ఎట్లయితే సీట్లు 10 సంవత్సరాలకి 40 పెంచుకుంది, వాళ్ళు మెజార్టీ మొత్తం రావాలంటే 2040 అవుతుంది. అంటే 100 సంవత్సరాలు పడుతుంది. సింపుల్ అది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 40 పెంచుకుంటే ఆయన 10 సంవత్సరాల్లో 60 తగ్గినాయి. ఇట్లా చూసుకుంటా పోతే 2047కి కాంగ్రెస్ కి 272 సీట్లు వస్తాయి. అప్పుడు దాకా ఉంటుందా మరి అది? కాబట్టి ఇది కాంగ్రెస్ షుడ్ గో, దాని ప్లేస్ ఇంకొకరు తీసుకోవాలి. తీసుకొని ఈ దేశంలో కొత్త ఆల్టర్నేటివ్ పాలిటిషియన్స్, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ చూపించాలి. చూద్దాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచన చేస్తే తప్ప ఈ దేశం ముందుకు రాదనేది ఒక బలమైనటువంటి నమ్మకం. యూనిపోలార్ సింగిల్ పార్టీ విధానం నడవది కూడా కాదు, మంచిది కూడా ఈ దేశానికి మంచిది కూడా కాదు. వైవిధ్యభరితమైనటువంటి సమాజం ఉన్నటువంటి ఈ దేశం ఒక పార్టీతోటో ఒక వ్యక్తితోటో నడిచేటువంటి పరిస్థితి కాదు. ఆ విధమైన ఆలోచన చేయడం కూడా అది తప్పే అవుతుంది. చూద్దాం. ఆ విధంగా కూడా జరగలేదు కూడా. ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఏం జరిగిందో కూడా మనకు అనుభవం ఉన్నది. ఎమర్జెన్సీని ఎదుర్కొన్నాం కదా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అందరూ గమనించి మన ఒక ప్రత్యామ్నాయ రాజకీయం భారతదేశం ఎట్లా గ్రో కావాలి, వీళ్ళు చెప్పి వీళ్ళకు ఇప్పుడు ఈ పార్టీలకి మనం చెప్తున్న ఈ పార్టీలు ఈ ప్రభుత్వం నడిచిపెట్టేటువంటి ఆర్థిక విధానాలతోటి గ్రో అయ్యే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. అంటే చూసినాం. ఇంకా దీనికంటే నెక్స్ట్ స్టెప్ పోవాలంటే ఒక మెరుగు రావాలి, మెరుగైన వాళ్ళు రావాలి. చూద్దాం ఏమైతుంది. ఓకే, రైట్. జై హింద్. నమస్తే.